హాయ్ హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ పెడుతున్నాను. నాకు చాలా ఇష్టమైనవి మొక్కలు, ప్రకృతి. మీ అందరికీ తెలుసు కదా, ఆల్మోస్ట్ నా బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేయకుండా బ్లాగ్ అనేదే రాదు కదా. ఈరోజు మా విలేజ్ బ్యాంక్ సరౌండింగ్స్ చూపిస్తాను, అలాగే ఏమేమి చేశాను ఈరోజు అనేది కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇది మా విలేజ్ బ్యాంక్ రోడ్ అండి. ఇక్కడ బ్యాంక్ ఉంటుందన్నమాట. చూసారా, క్లైమేట్ అయితే సూపర్ ఉంది. ప్రకృతికి చాలా అందాన్ని ఇచ్చేది క్లైమేట్ అనమాట. ఇది వర్షం వచ్చేలాగా మబ్బులు పట్టి ఉంటే ఇంకా బాగుంటుంది. పైన వచ్చి అలా ఉంటే బాగుంటుంది. కింద చాలా పచ్చదనంగా పచ్చగా మొక్కలను చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ప్రకృతికి మెయిన్ ఇంపార్టెంట్ అయినవి మొక్కలు, ఇంకా వాతావరణం. ఇవన్నీ కూడా మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బొగడ చెట్టు అంటారండి. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. మీకు వీడియో తీద్దామనేటప్పటికీ వెళ్ళిపోయినాయి అనమాట. నేను గూళ్ళు అవన్నీ ఉంటే అవి కొంచెం చూపించాను. అలాగే బొగడ కాయలు ఉంటాయి. మీలో ఎవరికి తెలుసు చెప్పండి. చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం కదా బొగడకాయలు. అవి అంతా నోట్లో వగరగా పట్టేసి గొంతుకు పట్టేసి ఉండేవి. అయినా కూడా వాటిని తినడానికి చాలా ఇష్టపడేవాళ్ళం. వాటిని చూస్తేనే అలా అనిపిస్తుంది అనమాట. ఎర్రగా ఉండి చాలా బాగుంటాయి. ఇక్కడ చూపిందామంటే అంతగా నాకు అందలేదండి. పైన ఎక్కడో ఉన్నాయి బొగడ పళ్ళు. అలాగే ఇక్కడ ఒక గుడి ఉంది కదా, ఆ గుడిని నేను చూపించలేకపోయాను, కానీ నెక్స్ట్ టైం చూపిస్తాను. అయితే చెట్లు చూడండి ఎంత, ఇక్కడ అయితే గ్రీనరీ అంతా చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగా అనిపించి మీకు చూపిస్తున్నాను అనమాట. పెద్ద రావి చెట్టు ఉంది, అలాగే బొగడ చెట్లు ఉన్నాయి. ఈ పక్కన ఉన్నాయి చూసారా, అక్కడ గార్డెన్ ఉంది. అక్కడ వంగ మొక్కలు అవన్నీ కూడా పెట్టున్నారు. చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. మీలో చాలామంది చూడలేనివి కూడా ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చి ద్రాక్ష తీగ ఉంది, అలాగే నైట్ క్వీన్ అంటారు కదా, ఆ పందిర కూడా ఉందన్నమాట. రెండు మిక్స్ అయ్యి ఇలా పందిరి కింద వేశారు. చల్లదనానికి చల్లదనం ఉంటుంది, నీడ ఉంటుంది. చాలా బాగుంటుంది కదా ఇలా ఉంటే. బ్యాంక్ సరౌండింగ్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ తులసి, తర్వాత కొన్ని పూల మొక్కలు, తర్వాత వంగ చెట్లు ఇవన్నీ పెట్టారనమాట. మనకి బ్యాంక్ అని కానీ స్కూల్ అని కానీ ఎక్కడైనా సరే ఒక మొక్క వేస్తే దాని అందమే వేరు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మొక్క లేని వాతావరణం చాలా డల్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటో తెలీదు, ఎడారిలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే. నాకు ఎక్కడైనా మొక్కలు కనిపిస్తే మాత్రం నా కెమెరా అటువైపే తిరిగిపోతున్నాయి. నా కళ్ళు, నా కెమెరా కూడా అంత ఇష్టం అనమాట. మొక్కలు చాలా బాగుంటాయి. చూడటానికి ఏంటి, ఆనందించడానికి ఏంటి, ఆహ్లాదంగా అనిపిస్తాయి అన్నమాట. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది వాటి దగ్గర. చూసారా, నేను మొత్తం అన్నీ కూడా తీశాను. ఇక్కడ తులసి వనం అనమాట ఇదంతా కూడా. ఇక్కడ తులసి వనం ఎందుకు పెంచుతారంటే కృష్ణుడి గుడి ఉంది ఇక్కడ, అందుకని చెప్పేసి ఎక్కువ తులసి మొక్కలు పెంచుతూ ఉంటారు. వాటి మాలల కోసం అవిని పెద్ద గుబురుగా ఉండే తులసి అనమాట. కింద నేల ఎప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందో మొక్క అనేది చాలా బాగా వస్తుంది. ఇవన్నీ చూసారా, వీటిని నేల గోరింట పూలు అంటారండి. ఇక్కడ చాలామంది మొళ్ళ గోరింట పూలు అని కూడా అంటారు. ఇవి చూడటానికే చాలా బాగుంటాయి. కోస్తే అస్సలు ఉండవండి, వెంటనే వాడిపోతాయి అన్నమాట. చూసారు కదా, వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. మన ఇంటి దగ్గర అయితే రెడ్ కలర్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, లైట్ గులాబీ కలర్ అనమాట. ఇక్కడ వచ్చి బ్యాంక్ కాబట్టి మొత్తం అందరూ వచ్చి లోపల మీటింగ్ ఒకటి జరుగుతుందనమాట. నేను ఈలోపు ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా కొంచెం షూట్ తీశాను. మేము ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడి నుంచి. చూస్తున్నారు కదా, ప్రశాంతమైన వాతావరణంలో మా బ్యాంక్ సరౌండింగ్స్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. రైల్వే స్టేషన్, లాక్డౌన్లో రైల్వే స్టేషన్ చూసి చాలా రోజులైపోయింది. ఈ క్లిప్ వచ్చి హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ అండి. ఇది మీకు చూపిస్తున్నాను. అసలు లాక్డౌన్లో చాలామంది చూసుంటారు కదా, ఈ ట్రైన్ ప్రయాణాలు కానీ అలాగే స్టేషన్లు కూడా అన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట. మీకు తెలుసు కదా, సెల్ ఫోన్లో అస్తమాని చెప్తున్నారు మీకు పని ఉంటేనే బయటికి వెళ్ళండి, పని లేకుండా బయట తిరగొద్దని. చాలామంది మానేశారు తిరగడం అదిని. అందుకని చెప్పేసి బస్ స్టేషన్లు కానీ ఇంకా రైల్వే స్టేషన్ కానీ చాలా ఖాళీగా ఉంటున్నాయి. అలాగే ఎక్కువ జనాన్ని గుమిగూడకుండా మన పోలీసు వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నమాట. ఎప్పుడు వచ్చిన వాళ్ళని అప్పుడే పంపించేయడము, స్టేషన్స్లో వెయిట్ చేయనివ్వకపోవడం, ఇవన్నీ మంచి విషయాలు పాటిస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇది
ఏంటంటే చాట్ అనమాట. చాట్ తెచ్చుకున్నారు పిల్లలు చాలా రోజుల తర్వాత అనమాట. బయట ఫుడ్ అనేది తింటున్నారు. 6 నెలల తర్వాత ఇలా బయట ఫుడ్ అనేది వాళ్ళు మళ్ళీ తెచ్చుకున్నారండి. ఇంకా కొన్ని తప్పవని చెప్పేసి చూసి చూడనట్టు వదిలేయలేము, అలాగే పట్టుకోలేము అన్నట్టుంది మా పరిస్థితి. ఒక్కొక్కసారి అలాగే తెచ్చుకుంటున్నారు. ఓకే, తర్వాత నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కదా, ఈవినింగ్ వాతావరణం చాలా చాలా బాగుంది. మాకు ఇక్కడ 4 డేస్ నుంచి వాతావరణం క్లైమేట్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. చల్లటి వాతావరణం, మబ్బులు, మేఘాలు, వర్షాలతోటి నడుస్తుంది అనమాట. నేను ఈవినింగ్ అయితే ఎగ్ పులుసు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. బాయిల్ చేస్తున్నాను. ఓకే, మీరేం చేశారు? మీకు ఎలా గడిచింది మీ డే అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే వీలైతే మన వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాతావరణాన్ని కూడా షేర్ చేస్తున్నాను, ఆనందించండి. టైం వచ్చి 5:36కి వాతావరణం ఎలా చేంజ్ అయిపోవడం చాలా చాలా బాగుంది. చల్లటి గాలి వీస్తుంది. గాలిని మాత్రం నేను షేర్ చేయలేను కదా, అందుకని వాతావరణాన్ని షేర్ చేస్తున్నాను. అక్కడక్కడ మెరుపులతో, ఉరుములతో వినిపిస్తుందా? మీకు వినిపించదు, ఎందుకంటే నేను వాయిస్ తీసేసానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. టాటా, బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుంటాను ఒక మంచి వీడియోతో. ఓకే.